హలో ఆల్, ఈరోజు శనగలు తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. శనగల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది, శరీరానికి శక్తిని అందిస్తాయి. శనగల్లో ఉండే ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం గుండెకు మేలు చేస్తాయి, రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్. శనగలు తింటే ఎక్కువసేపు ఆకలి వేయదు. డైట్లో శనగలు ఉంటే బరువు తగ్గడంలో సహాయం చేస్తాయి. ఫైబర్ అధికంగా ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శనగలు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వలన డయాబెటిక్ వారికి అనుకూలంగా ఉంటుంది. శనగల్లో కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా ఉంచుతాయి. ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ ఇస్తాయి. శనగల్లో పుష్కలంగా ఐరన్ ఉంటుంది, రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుంది. ఫైబర్ అధికంగా ఉండటం వలన మలబద్ధకం తగ్గుతుంది. అజీర్ణం, గ్యాస్, అసిడిటీ సమస్యలు తగ్గుతాయి. శనగలు తినడం వల్ల చర్మానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. ముడతలు ఆలస్యంగా వస్తాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. శనగల్లో ఉండే ప్రోటీన్, జింక్, విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు బలంగా పెరగడానికి సహాయపడతాయి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. శనగలు యాంటీ ఆక్సిడెంట్స్ లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి రక్షణ ఇస్తాయి, జలుబు, దగ్గు, చిన్న చిన్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. శనగలు తినే విధానాలు. ఉడకబెట్టిన శనగలు సలాడ్ లాగా తినవచ్చు. రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఇంకా మేలు. శనగపిండి రూపంలో వంటల్లో వాడవచ్చు. శనగ సూప్ లేదా కూరలో వాడితే రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. జాగ్రత్తలు. అధికంగా శనగలు తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం రావచ్చు. ఒకేసారి ఎక్కువ తినకూడదు. డయాబెటిక్ రోగులు పరిమితి మోతాదులోనే తినాలి. ఇవాల్టి శనగల ఉపయోగాలు. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.